రిషి వచ్చేస్తున్నాడు సరే, ఎలా వస్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు అనే ఉత్కంఠంగా మారిన తరుణంలో స్టార్ మా విడుదల చేసిన లేటెస్ట్ ప్రోమో ఆకట్టుకుంది. అందులో రిషి ఆటో డ్రైవర్ గా అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అంటే రేపు ఎల్లుండిలో ఖచ్చితంగా ఉండొచ్చు. నేటి కథనంలో దేవయానితో కొన్ని డైలాగ్స్ అనిపించారు డైరెక్టర్. గతంలో వసుధార సరిగ్గా 3 నెలలు సమయం కావాలి, ఆ రిషి సరి లోకంలో ఎక్కడున్నా తీసుకొస్తానని శబ్దం చేస్తుంది. ఆ విషయాన్ని నేటి కథనంలో దేవయాని కదిలిస్తూ 3 నెలలు అన్నావు, ఆ 3 నెలలు పూర్తి కావడానికి సరిగ్గా వారం ఉంది, ఈ లోపు రిషిని తీసుకుని రాగలవా, రాకపోతే రిషి లేడని ఒప్పుకోగలవా అంటూ వసుని మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేసింది. ఆ సమయంలోనే వసు చీర గమనిస్తే వైట్ బ్లౌజ్, స్కై బ్లూ కలర్ శారీ కట్టుకుంది వసు. అయితే ఈ లేటెస్ట్ ప్రోమోలో వసు అదే చీర కట్టుకుని రిషి తిరిగి వస్తున్నాడని చూడడం ఆకట్టుకుంది. అంటే రిషి షూటింగ్కి వచ్చాడని, రిషి ఉండబోయే సీన్స్ కూడా ఆల్రెడీ తీస్తున్నారని స్పష్టమవుతుంది. ఈ లెక్క చూస్తే వసు అదే చీరతో ఉన్న సీన్ నేడు రిలీజ్ అయింది కాబట్టి బహుశా రిషి ఎంట్రీ సీన్ రేపు సీరియల్లో చూపించినా చూపించవచ్చు. ఈ లెక్క రిషి ఆటో డ్రైవర్ గా కనిపిస్తున్నాడు అంటే రిషి గతం మర్చిపోయాడా అనే డౌట్ కలుగుతుంది. మరి రిషి గతం మర్చిపోయి వసును కూడా మర్చిపోయి ఎక్కడ ఉంటున్నాడు, ఎవరితో ఉంటున్నాడు, రిషిని ఎవరు కాపాడి ఉంటారు, అసలు ఆ గతం ఏంటి, తిరిగి గతం ఎప్పుడు గుర్తొస్తుంది, శైలేంద్ర కథను ఎప్పుడు తేలుస్తాడు అనేదే ఇకపై సాగుతున్న కథనం. ఈ క్రమంలో ఈ లేటెస్ట్ ప్రోమోలో వసు వెనుక ఉన్న రిషి ఇతను వచ్చేశాడు అంటూ తల కొట్టుకోవడం, వసుని తోసి రిషి ఆటోవాలా డ్రెస్లో స్క్రీన్ మీదకు వచ్చిన రిషి ఆట మొదలెడదామా అంటూ మాస్ స్టెప్స్ వేయటం ఫ్యాన్స్తో ఊపును పెంచేస్తుంది. ఇక రిషి సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చాక రేటింగ్లో దూసుకుపోయే అవకాశం ఎక్కువే.